అందరికీ నమస్కారం. ఇవాళ మా అమ్మమ్మ, నానమ్మల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని, ఒక గ్లాస్ నీళ్ళు మరియు ఒక కప్పుడు కందిపప్పు, ఒక చిటికెడు ఉప్పేసి మరగనివ్వాలి. ఇప్పుడు మరిగే నీటిలో మునగాకు వేసి మూత పెట్టి దాని పని దాన్ని చేసుకొనివ్వాలి. మసాలా ప్రిపరేషన్ కోసం ఇప్పుడు మిక్సీ జార్లో ఒక గుప్పెడు ఒట్టిమిరపకాయలు, ఒక చిటికెడు ఉప్పేసి మిక్సీ పట్టి, తర్వాత ఒక గుప్పెడు టీ కొబ్బరి, 4 చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికిన ఆకుని కిందికి దింపేసి దాంట్లో ఉండే చెమ్మ కారిపోయేలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి మనం పట్టి ఉంచుకున్న పొడి వేసి అలా ఇలా కదపాలి. ఇప్పుడు పిండి ఉంచుకున్న ఆకును వేసి బాగా కారం పట్టేలా ఆకుకి బాగా తిప్పేయాలి. అంతే, రెడీ అయిపోయింది మన మునగాకు వేపుడు.